తిన్నాడు, అయిపోయినాక ఏం చేస్తాడు ఆయన? ఇంకోటి ఏం అడుగుతాడు, అవునా కాదు? ఒకరికి మీరు సపోర్ట్ చేస్తే ఒక చేపిచ్చారు అనుకోండి, ఆయన అయిపోగానే మళ్ళీ ఇంకొకటి ఇస్తే బాగుండని ఆలోచిస్తారు. కానీ ఆయన పట్టడం నేర్పిస్తే జీవితాంతం పట్టుకుంటాడు, 10 మందికి నేర్పిస్తాడు. కానీ ఇక్కడ చాలా డేంజర్ సిచ్యువేషన్ ఇది ఏముంటుందంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు రమేష్, ఇక్కడ ఉన్నాడు సురేష్. సో ఈ రమేష్ డౌన్లైన్ సురేష్ ఉన్నారా? రమేష్ సురేష్ లేరు కదా నా ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇప్పుడు రమేష్ ఉన్నాడు, ఇక్కడ సురేష్ ఉన్నాడు. ఇప్పుడు ఈ రమేష్ డౌన్లైన్ సురేష్. రమేష్ ఏం ఆలోచిస్తుండు, ఈయన ప్లాన్ చెప్పడం నేర్చుకొని సొంతంగా ప్లాన్ చేసుకొని ఈయన ఒక 10 మందిని వేసుకొని ఈయన గ్రోత్ కావాలని అప్లైన్ ఆలోచన. ఈయనేం ఆలోచిస్తుండు, నాకు ఎవ్వరు ఇంటర్లేరు, ఒక్క మంచి లెగ్గున్న అప్లైన్ వేస్తే నా కింద నేను గడ మీద పడుతుంటానని ఈయనకుంటుంది. కానీ ఇక్కడ ఎంత డేంజర్ సిచ్యువేషన్ ఉంటుందో తెలుసా మీకు? ఇప్పుడు ఒకవేళ మా అప్లైన్ వేస్తాడని సురేష్ కూర్చున్నాడు, రమేష్ ఏమో ఈయన వేస్తాడేమో అని చెప్పి ఈయన చూస్తున్నాడు. సో ఈయన చేయలేనప్పుడు ఈయన ఏం చేస్తాడు, నా కింద ఒకళ్ళు వేస్తే బాగుండే అనుకున్నప్పుడు అనుకుందాము, ఈయన కింద ఈ రమేష్ అనే వ్యక్తి వెంకటేష్ని వేసిండు. వెంకటేష్ని వేసిండు అనుకుందాం. ఈ వెంకటేష్కి సురేష్కి పరిచయం ఉందా? ఈయనకి పరిచయం అయిన ఈయన కింద ఎవరు పని చేయాలి? వెంకటేష్ని రమేష్ గారు పని చేయాలి. రమేష్ గారు ఈయన పని చేసినప్పుడు ఈయన పీవి వచ్చింది, లక్షల పీవి వస్తుంది. ఈయనకు సడవేలం చేసుకుంటే పైసలు వస్తాయా? ఈయన పని ఎవరు చేయాలి? ఈయన చేయాలంటే నేర్చుకుంటే కదా చేసేది, నేర్చుకుంటే కదా చేసేది. ఇప్పుడు నా టీం ఒకళ్ళు ఉన్నారు, పేరు చెప్పాను నేను, ఆఫీస్ పెట్టి ఉంటారు. నా కింద ఈ వ్యక్తి నాకు ఎప్పుడు అయ్యి అంటే మొత్తానికి బిజినెస్కి అవుట్ అయిపోయాడు, ఈయన అవుట్ అయిపోయాడు కదా అని చెప్పేసి నేను ఈయన కింద ఒక డౌన్ లైన్ని ఫాలోఅప్ చేసి బిజినెస్ బిల్డప్ చేసిన. ఈయన 50,000 ఫీ వస్తుంది. ఇప్పుడు ఈయన సైడ్ వ్యాల్యూని చేసుకున్న పైసలు వస్తాయి. కానీ సైడ్ వ్యాల్యూని చేయాలంటే ఎవరు సపోర్ట్ చేయాలి? ఈయన అప్లై చేయాలి. కానీ ఈయన దగ్గరికి నాకు రానిక మొమ్మాటం, ఈయన ప్లాన్ చెప్పడానికి ఇబ్బంది, నాకు ఇంకోళ్ళు వేస్తే బాగుండని చూసుకోవడం కూర్చున్నాడు. నేను ఏమో వేయలేను, ఈయన కింద ఉన్న పోయి సపోర్ట్ చేసిన. సపోర్ట్ అంటే ఈయన లేడు కదా, ఇక లేనప్పుడు వీళ్ళు చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను వీళ్ళతో మాట్లాడి జూమ్లోకి పిలిచిన, ఒకసారి 2 ప్లాన్లోకి పోయినా వీళ్ళకి సిస్టంలోకి తీసుకొచ్చిన. ఇప్పుడు ఈయనకి 50,000 పీ వచ్చిన లాభమో నష్టమో? ఇప్పుడు మీ కింద మీ అప్లైన్ ఎవరైనా వేసారు అనుకోండి, ఈ అప్లైన్ వీళ్ళ కింద ఎవరు పని చేయాలి? మరి వీళ్ళ కింద పని చేసినప్పుడు ఈయన రేపు ₹1,00,000 తీసుకుంటుండు, ఈయన డ్యూసీడ్ అయ్యిండు. ఈయన అప్లైన్ ఈయన అంటాడా ఈయన అంటాడా? ఈయన అంటాడు. ఈయనేమంటాడు? దొంగ కొడుకు పుణ్యానికి నా పైసలు తీసుకుంటున్నా అనుకుంటాడు అంటాడు. నాకు ఎప్పుడు చేసిందే చేయలేదు, కానీ నేను ఈయన కింద ఉన్నానంట, నా అప్లైన్ అంట వీడు అంటాడు. ఎందుకంటే ఇప్పుడు పని చేసిందే ఏం చేసిందే, ఈయనకు వాల్యూనే ఇవ్వడు మళ్ళీ ఈయన, అవునా కాదు? వాల్యూ. ఇప్పుడు రమేష్ అనే వ్యక్తి వెంకటేష్కి వేసిండు. వెంకటేష్కి ఎవరు పని చేస్తారు? రమేష్ పని చేస్తారు. మళ్ళీ ఈయన కింద వచ్చి టీం కింద ఎవరు పని చేయాలి? వెంకటేష్. ఈయన కనెక్టింగ్ పెట్టుకుని మళ్ళీ ఈయన పని చేయాలి, ఈయనకు సపోర్ట్. ఈయన కింద వచ్చి టీం ఈయన ప్రొటెక్ట్ చేస్తుంటాడు కదా. ప్లాన్ చెప్పకుండా వచ్చు డైరెక్టర్ మీటింగ్ అంటే రోల్ మారుతుంది ఇక్కడ. ఇప్పుడు ఈయన కింద 4 డౌన్లో ఎవరైనా వచ్చి సార్ నేను స్పీడ్గా చేస్తున్నా అంటే ఈయన గిట్ట ఏదో ఒక మీటింగ్లో పిలుచుకుంటూ వస్తాడు, సపోర్ట్ చేస్తాడు. ప్లాన్కి కాకుండా మీటింగ్. ఇప్పుడు మీరు నాకు తెలిసి అందరూ ఎన్నెన్నో డెప్త్లో ఉన్నారు మీరు, నేను అవన్నీ చూస్తాను. ఎవరు వచ్చినా నేను మాట్లాడుతా, చెప్తా, సపోర్ట్ చేస్తాను అంతవరకు. సో కాబట్టి ఈ వేస్తే కనుక మన చేతులతోని మనం బిజినెస్ ఖరాబ్ చేసుకుంటున్నట్టు. ఒకవేళ అప్లైన్ వేయమని అడిగితే అప్లైన్ ఈయన పని చేస్తాడు, నువ్వు చేయమని అర్థమైపోయింది ఇక. సో ఈయనకు సపోర్ట్ చేస్తాడు. ఇక మీకు ఫోన్ రావు ఏం రావు, మీరే చేస్తే ఫోన్ చేయాలి, మీరు వచ్చి మళ్ళీ ఈయన నడుస్తున్న టైంలో ఈయన ఇంకా పని చేయడం, మళ్ళీ ఈయన నేర్చుకోవాలి. సో ఎన్ని కండిషన్స్ నేను చూసినా వేస్తే ఏమవుతుంది, మనం అక్కడనే అయిపోతాం. మనం సొంతంగా చేస్తే అదే వ్యక్తిని ఈయన కింద మీరు వేసి నేను టీం చేసి అది చేసి మీరు చేస్తే నా అప్లైన్ నా లైఫ్ని ఇచ్చిన అప్లైన్ అని చెప్పి మిమ్మల్ని పొగుడతారా పొగడరా? మరి అట్లాంటి పైసలు మనకి ఎందుకు ఇంకా? అట్లా అనిపిస్తుంది, ఎవరికైనా వేస్తే బాగుంటుంది. నాకు గిట్ట స్టార్టింగ్లో అనిపిస్తుండే, కానీ ఒక్కరోజు గిట్ట నా అప్లైన్ని ఒక లెగ్గిండే అనలేదు, ఎందుకంటే ఎవరి తిప్పలు వాళ్ళకి ఉంటుంది. ఈ రోజు గిట్ట నేను పోయి ప్లాన్ చెప్పినా నో అనేటోళ్ళు ఉంటారు. సో సార్ చేస్తాను, సార్ సీరియస్ చెప్పు, నువ్వు సీరియస్ ఉంటేనే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఇట్లా నేను చేయను, కష్టమైతే వాడుకుంటే నేను చేస్తాను సార్, నేను కూడా ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలను. మీటింగ్కి రమ్మంటే 3 వారాలు సార్, ఇప్పుడు వస్తే అప్పుడు వస్తే తప్పించుకుంటాను. ఒక్కసారి ఆయనకి వస్తే కొంచెం విజన్ వస్తుంది కదా ఆయనకి. పని చేద్దామంటే ఏవో సాకులు చెప్తున్నాడు. పోయి డెత్తులో పని చేద్దామంటే ఆయన నాకు ఫోనే దొరుకుతున్నాడు, నాకే దొరుకుతుంది. ఇంత చూస్తుండే అచీవ్మెంట్, కార్ తీసుకోండి, బెంచ్ తీసుకోండి, అన్నీ చూస్తుంది. మరి ఆయన నువ్వు అంటే నేనేం చేయాలి, నీకేం చేయనికే కాదు, ఎక్స్ట్రా ఇన్కమ్ కాదు అట్లా అంటే నాకు గిట ఈరోజు నువ్వు అనేటోళ్ళు ఉన్నారు అంటున్నాను.
ఆయన డైరెక్ట్ నో అనలేక మొమ్మాటానికి ఏదో దమ్ముకుని పోతుంది. టీవీ గిట్ ఇచ్చిన ప్రోడక్ట్ వాడుతుంది. సో అర్థమైంది కదా మీకు. మీరు అనిపిస్తారు మా అపార్ట్మెంట్ 2 లక్షలు సంపాదించే వ్యక్తి ఆయన చేసుకుంటే మంచి చేసుకోవచ్చు అనుకుంటారు మీరు. కాబట్టి కొందరికి అవకాశం ఉన్న చేయరు, కొందరు అవకాశం లేకుండా గట్టిగా చేసుకుంటారు. ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్?